దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే మరియ తల్లి తన చుట్టమగ ఎలిజబెతమ్మ గర్భము ధరించి ఇది 6వ మాసం అని తెలిసిందో వేగమే త్వరిగా ప్రయాణమైపోయి తనకు మరియ తల్లి కూడా గర్భం ధరించి తనకు కూడా ఎవరైనా సహాయం చేస్తే బాగుండేదనేటువంటి ఆలోచన చేయకుండా తన వంతు తన యొక్క చుట్టమగ ఎలిజబెతమ్మకు సహాయం చేసింది. అటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. ఎప్పుడు మనకెవరు సహాయం చేస్తారా, నా బాధలో ఎవరైనా నన్ను ఆదుకుంటారా అని మనం ఆలోచించే కంట మనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి మనసు మనలో ఉండాలి. అదే క్రిస్మస్ పండుగ మనకు చూపించేటువంటి సందేశం. రెండవది, ఎప్పుడైతే మరియ తల్లి జకరా ఇంటిలో ప్రవేశించిందో ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు. ఎలిజబెతమ్మ పవిత్రాత్మ శక్తితో నింపబడింది. చూడండి, ఎవరైతే మరియ తల్లిని ఆహ్వానిస్తారో, ఎవరైతే మరియ తల్లిని గృహంలోనికి ఆహ్వానిస్తూ తన యొక్క కుటుంబంలో ప్రత్యేకమైనటువంటి స్థానం, ఎవరి సంఘాల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారు, వారి యొక్క సంఘాలు, వారి యొక్క గృహాలు పవిత్రాత్మ శక్తితో నింపబడ్డాయి. మూడవది, ప్రియమైనటువంటి సహోదరులారా, ఆనందముతో గంతులు వేశారు. చూడండి, ఇద్దరు వ్యక్తులు పవిత్రాత్మ చేత నింపబడితే జరిగేటువంటి సంఘటన ఆనందనాదముతో గంతులు వేస్తుంది. మరి అటువంటి అనుగ్రహాలు పొందేటువంటి మనము కూడా ఇతర ఇంట్లోకి ఇతరులను ఆహ్వానించి మనము మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే దేవుని చేత నింపబడినటువంటి వారిని గౌరవించాలి. ఎలిజబెతమ్మ మరియ తల్లి ప్రత్యేకంగా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి తల్లి అని గ్రహించి మరియ తల్లిని గౌరవించి, స్త్రీలందరిలో నీవు ధన్యురాలని పొగిడింది. ఇక్కడ మనం గమనించవలసింది, ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని చేత ఎవరైతే ప్రత్యేకంగా అనేకమైనటువంటి అనుగ్రహాలు, పవిత్రాత్మ శక్తిని, దేవుని యొక్క వరాలు వారిలో ఉన్నట్లయితే మనము వారిని అభినందించి వారితో మనం దేవునికి మహిమపరచాలి.